పల్నాడులో రాజకీయ కక్షతో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యకు గురయ్యాడు. వినుకొండలో కొబ్బరి బోండాల కత్తితో మాటు వేసి నడి రోడ్డుపై విచక్షణారహితంగా దాడి చేశాడు టీడీపీ నేత తమ్ముడు. నిందితుడు పట్టణ తెలుగు యువత నాయకుడి తమ్ముడు జిలానీగా గుర్తించారు. వందల మంది జనం సమక్షంలో పాశవిక ఘటన జరిగింది. అయితే హత్యపై విచారణ జరగకుండానే వ్యక్తిగత కక్షలే కారణమని ఎస్పీ ప్రకటించారు. వ్యక్తిగత కక్షల వల్లే పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని జిలానీ అనే వ్యక్తి నరికి చంపాడని జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు తేల్చేశారు. మృతుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త. చంపిన వ్యక్తి టీడీపీలో స్థానికంగా క్రియాశీలకం. అయినప్పటికీ వ్యక్తిగత కక్షల వల్లేనంటూ ఎస్పీ గంటల వ్యవధిలో స్పష్టం చేయటం గమనార్హం. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లే ఎలాంటి దర్యాప్తు లేకుండానే నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వినుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉంది. వినుకొండ పట్టణం నడిబొడ్డున అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన దారుణం, అమానుషమని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్రంలో టీడీపీ గూండాలు నరరూప రాక్షసుల్లా తయారయ్యారని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తింది వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులకు తెగబడుతున్నారంటూ మండిపడింది. టీడీపీ హత్య రాజకీయాలకు పరాకాష్ఠ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ హత్య రాజకీయాలతో మళ్లీ పల్నాడులో ఫ్యాక్షన్ పురుడు పోసుకునేలా ఉందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ హత్య రాజకీయాలు చేస్తే ఊరుకోబోమన్నారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కిరాతకం రాజ్యమేలుతోందని వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం నాయకులు ఖాదర్ బాషా, ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, మరి రాజశేఖర్ మండిపడ్డారు. రైట్, ఇదే అంశంపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? కుటుంబ సభ్యులు అయితే ఒకటే చెప్తున్నారు. రషీదును తెలుగుదేశం కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ యోజన నాయకుడు రషీద్, ఇతను పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఒక పథకం ప్రకారమే అత్యంత దారుణంగా హత్య చేశాడు జిలానీ అని చెప్తున్నారు. నిన్న వినుకొండలో రామలింగేశ్వర స్వామి తిరునాళ్ళ జరుగుతుంది. దాదాపు వినుకొండ ప్రజలంతా నిన్నంతా వినుకొండ టౌన్ లోనే ఉన్నారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో దాదాపు 400 మంది బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రాత్రి రషీద్ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళగానే అప్పటికే మాటు వేసి ఉన్న జిలానీతో పాటు జిలానీ ఒక్కసారిగా కత్తి తీసుకుని కత్తితో కొబ్బరి కాయలు కొట్టే కత్తితో రషీద్ పైన దాడి చేశాడు. అప్పటికే రషీద్ చెప్తూనే ఉన్నాడు వదిలేయమని. కానీ జిలానీ మాత్రం అత్యంత దారుణంగా అతని పైన కత్తితో దాడి చేశారు. 2 చేతులు నరికేశారు. తర్వాత బలమైన వేటు వేయటం జరిగింది కత్తితో. దీంతో అక్కడికక్కడే రషీద్ కొట్టుకుండిపోయాడు. రషీద్ వెంటనే స్థానికులు హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికే రషీద్ చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే వందలాది మంది చూస్తూనే ఉన్న బలి మా ప్రభుత్వం అధికారంలోకి ఉంది అన్న భయం లేకుండా బలి తెగించి ఒకసారిగా రషీద్ ని హత్య చేశారు. రషీద్తో పాటు మరొక 2 కూడా ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో దీనిపైన అర్ధరాత్రి పల్నాడు ఎస్పీ కె శ్రీనివాసరావు రాత్రి 12 గంటలకి ప్రెస్ మీట్ నిర్వహించి ఇది అంతా వ్యక్తిగత కక్షల వల్లే, వ్యక్తిగత వివాదాల వల్లే జరిగిందంటూ ఆయన ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. పూర్తిగా ఈ కేసును నీరు కార్చేందుకు పోలీసులు ఒక పథకం ప్రకారం ముందుకు వెళ్ళారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.